బయటపడ్డ అతిపెద్ద స్కామ్ ఇప్పుడు అక్కడి వైద్య రంగంపై అనుమానాలకు తావిస్తుంది. ప్రభుత్వం నుంచి డబ్బులు దోచుకునేందుకు అక్కడి హాస్పిటల్స్ చిన్నారుల ప్రాణాలతో ఆటలాడుకుంటున్నాయి. డయాగ్నోసిస్ పేరుతో 19 హాస్పిటల్స్ ఆడిన డ్రామా కారణంగా అప్పుడే పుట్టిన చిన్నారులు ప్రాణాలు కోల్పోయారు. అనవసరంగా ఐసీయూలో ఉంచి వారికి అక్కర్లేని చికిత్సలు చేసి ప్రాణాలు తీసేశారు. ఈ స్కామ్ బయటపడటంతో ఆ హాస్పిటల్స్ లైసెన్స్లను రద్దు చేయడంతో పాటు పలువురు డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రభుత్వం నుంచి వచ్చే డబ్బులను కాజేసేందుకు తుర్కియో హాస్పిటల్స్ చిన్నారుల ప్రాణాలను బలి తీసుకున్నాయి. అప్పుడే పుట్టిన చిన్నారులను వివిధ వ్యాధుల పేర్లు చెప్పి హాస్పిటల్స్ చుట్టూ తిప్పుతూ 10 మంది చిన్నారుల మరణానికి కారణమయ్యారు. ప్రస్తుతం ఈ స్కామ్ తుర్కియో సంచలనం సృష్టిస్తోంది. ఈ స్కామ్ బయటపడడంతో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైంది. దీంతో ప్రభుత్వం దర్యాప్తునకు ఆదేశించింది. వైద్య రంగానికి సంబంధించిన అతిపెద్ద కుంభకోణమైన ఈ స్కామ్లో చాలా మంది డాక్టర్లు, నర్సులు, అంబులెన్స్ డ్రైవర్లు ఉన్నారు. అప్పుడే పుట్టిన చిన్నారులను తప్పుడు డయాగ్నోసిస్ రిపోర్టులతో 19 ప్రైవేట్ హాస్పిటల్స్ కు తరలించి అవసరం లేకపోయినా వారిని ఐసీయూలో ఉంచినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. 2016లో ఓ మహిళ 3 శిశువులకు ఏకకాన్పులో జన్మనిచ్చింది. అయితే వారు నెలల నిండక ముందే జన్మించడంతో వారిని ఉంచేందుకు హాస్పిటల్లో 3 ఇంక్యుబేటర్లు అందుబాటులో లేవు. దీంతో ఆ 3ని వేరొక హాస్పిటల్కు తరలించారు. అయితే 3వ రోజే ఓ శిశువు చనిపోయింది. అయితే శ్వాస తీసుకోవడంలో సమస్యలు, పుట్టిన తర్వాత 90 రోజుల్లోపు రక్తంలో వచ్చే ప్రాణాంతక ఇన్ఫెక్షన్ వల్ల చనిపోయినట్టు వైద్యులు తెలిపారు. మిగిలిన 2 ఆరోగ్యంగానే ఉన్నారని చెప్పిన వైద్యులు 5 రోజుల తర్వాత ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నట్టు తెలిపారు. దీంతో ఐసీయూలోకి తల్లిదండ్రులు వెళ్లలేకపోయారు. తమ కళ్ల ముందే చిన్నారి చనిపోవడంతో తల్లిదండ్రులు తల్లడిల్లిపోయారు. అప్పుడే పుట్టిన చిన్నారుల ఆరోగ్యం బాలేదని చెప్తూ వారిని 19 హాస్పిటల్స్ లో ఏదో ఒక దానికి పంపించి అనవసరమైన చికిత్సల పేరుతో ప్రభుత్వ నిధుల్ని కొల్లగొట్టే ప్రయత్నంలోనే పిల్లల ప్రాణాలు పోయినట్లు 1400 పేజీల ఛార్జ్షీట్లో విచారణాధికారులు పేర్కొన్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పాల్గొన్న వైద్య సిబ్బందికి ది న్యూ బార్న్ గ్యాంగ్ అని పేరు పెట్టారు. ఒక్కో శిశువును ఒకరోజు ఐసీయూలో ఉంచినందుకు వీరికి రోజుకు 8,000 లిరాలు, ఇండియన్ కరెన్సీలో దాదాపు 20,000 అందుతాయి. ఈ గ్యాంగ్ బారిన పడి దాదాపు 10 మంది చిన్నారులు ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఈ స్కామ్ పై జరుగుతున్న దర్యాప్తునకు 47 మంది వైద్య సిబ్బంది హాజరయ్యారు. వీరిలో 22 మందిని అరెస్టు చేశారు. అయితే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారంతా తమకు ఎలాంటి సంబంధం లేదని చెబుతున్నారు. ఈ వ్యవహారంలో కీలక నిందితుడైన డాక్టర్ ఫిరద్ సారీ ఒక ముఠాను ఏర్పాటు చేసినట్లు దర్యాప్తు అధికారులు గుర్తించారు. ఆయనపై అనేక అభియోగాలు నమోదయ్యాయి. ప్రభుత్వం నుంచి డబ్బులు దోచుకునేందుకు కొన్నిసార్లు అవకతవకలకు పాల్పడ్డామని, అంతేకాక రోగుల వైద్య నివేదికలను తారుమారు చేసినట్టు విచారణలో నర్సులు అంగీకరించారు. ఐసీయూలో ఎంతమంది చేరితే ప్రభుత్వం నుంచి తమకు అంత డబ్బు వస్తుందని విచారణలో ఒప్పుకున్నారు. రెండు 2023లో కొంతమంది అజ్ఞాత వ్యక్తులు ఇచ్చిన సమాచారంతో పోలీసులు ఈ స్కామ్ పై దర్యాప్తు ప్రారంభించారు. అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న 19 ఆసుపత్రుల్లో 10 ఆసుపత్రుల లైసెన్సులను రద్దు చేశారు. పిల్లల మరణాలకు కారకులైన వారిని కఠినంగా శిక్షిస్తామని తుర్కియో అధ్యక్షుడు రిసెప్ తయ్యప్ ఎర్దోగాన్ తెలిపారు. మరోవైపు పిల్లల మరణానికి ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థ కారణమని ఆరోపిస్తున్న వారిపై ఆయన సీరియస్ అయ్యారు. ఎక్కడో కొన్ని చిన్న తప్పులు జరిగాయని, మొత్తం వ్యవస్థను నిర్మించడాన్ని తాము అనుమతించబోమని ఆగ్రహం వ్యక్తం చేశారు. అయితే ఈ స్కామ్ బయటపడడంతో చాలా మంది తల్లిదండ్రులు తమ పిల్లలు చనిపోయారా లేక చంపేశారా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చాలా మంది చిన్నారులు హాస్పిటల్లో పుట్టిన వెంటనే చనిపోవడంతో ఇప్పుడు వారంతా పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా చనిపోయిన చిన్నారుల సంఖ్య 10గానే ఉన్నా ఇంకా చాలా మంది చిన్నారులు ఈ స్కామ్ బారిన పడి చనిపోయినట్టు పోలీసులు అనుమానిస్తున్నారు.